ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి గొప్ప అంశము మన యొక్క సమయమును, మన యొక్క శ్వాస, సంకల్పాలను ఏ విధంగా మనం సఫలం చేసుకోవాలి. రెండు రకాల వ్యక్తులు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాము. వ్యర్థంలో పోగొట్టుకునేవారు, రెండో రకమైన వారు సఫలం చేసుకునేటువంటి వారు. ఇలాంటి విషయంలో మనం సఫలం అవ్వాలి. సఫలం అవ్వాలంటే సక్సెస్ అవ్వాలి. ఏ విషయంలో మనం సక్సెస్ అవుతేనే ఒక యోగి ఆత్మ, జ్ఞాని ఆత్మగా మనం పిలువబడతాము. ఒక యోగి, ఒక రాజయోగి ఆత్మ ముఖ్యంగా ఏది వ్యర్థంలో పోనివ్వకుండా సేవా మార్గంలో, సేవా క్షేత్రంలో వాటిని సఫలం చేసుకొని వారు సఫలతాన్ని పొందుతారు. ఈరోజు 3 విషయాలను ఏ రకంగా మనం సఫలం చేసుకోవాలనే అంశం గురించి చర్చించుకుందాం. మొదటిది మన యొక్క సమయము. సమయం చాలా గొప్ప వ్యక్తులు మనకు నేర్పించింది ఒకే విషయం: టైం వేస్ట్ చేసుకోకండి. టైం ఇస్ లైఫ్. టైం పోతే తిరిగి రాదు. మంచి టైం నడవడం లేదు, చాలా బ్యాడ్ టైం చూడాల్సి వస్తుంది. ఈ 2 మాటలు మనం వింటూ ఉంటాం. వారు అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయారు. ఒకే మాట చెప్తూ ఉంటారు: టైం బాలేదు, నా టైం బాలేదు. టైం అలాగే ఉంది, అది అలాగే నడుస్తుంది. ఈరోజు కూడా ఉదయం వచ్చింది, రేపు కూడా ఉదయం వస్తుంది. మీరు భారతదేశంలో ఉన్న ఉదయం వచ్చింది, మీరు ఫారిన్ కంట్రీలో ఉన్న ఉదయం వచ్చింది. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది, అలాగే అయిపోయింది, అది అలాగే ఉంటుంది కూడా. టైం బాగుంది, బాలేదు అనేది మన యొక్క ఆలోచన ప్రభావమే అండి. టైం అలాగే ఉంది, బట్ నా యొక్క సమయము, ఎలాంటి సమయమైనా నేను మొదలుపెట్టినటువంటి నా పని ఏంటి, నెక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది సరి అయిన విధంగా నేను చేస్తున్నానా, చేయడం లేదా అన్నది మనమే చూసుకోవాలి. సమయం అనేది ఎవరి కోసం ఆగదు. సృష్టి నియమం పరివర్తన చేంజ్, అది సదా అవుతూనే ఉంది, అది ఎవరి కోసం ఆగదు. అందుకే అంటుంటాం చూడండి, టైం ఎవరి కోసం ఆగదు, దాని పని చేస్తూ పోతుంది. కానీ మనం మాత్రం మనకు కావలసినటువంటి పుణ్యకర్మల యొక్క సంపాదన ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. రాజయోగ అభ్యాసం చేసేటువంటి ఒక సాధకుడు అష్టశక్తుల్ని పొందగలుగుతారు. అందులో ఒక గొప్ప శక్తి పవర్ టు ప్యాకప్, సదురుకునే శక్తి. పవర్ టు ప్యాకప్లో ఈశ్వరుడు మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప దివ్యమైన సందేశం. ఉన్న సమయంలో మంచి పుణ్యకర్మలు, గొప్ప శక్తిని ప్యాక్ చేసుకోండి.
మీరు ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణం చేయాలి, మీరే చేయాలి. ప్యాకింగ్లో మనం ఎన్నో చదువుకుంటాం, అవునా? ఈ మృత్యు అనేటువంటి ట్రైన్, ఫ్లైట్ ఆర్ బస్ ఎనీ టైం, ఏ సెకండ్ అయినా ఎప్పుడైనా అందరి ముందో వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు అది. సో నా టైం ఆ సెకండ్లో ఎలా ఉండాలి? ఆ టైం రాగానే నేను రెడీగా ఉండాలి. ఎప్పుడైతే నేనే నా రకంగా నా విషయంలో కంప్లీట్గా రెడీ ఉంటానో అప్పుడే మనం ప్రశాంతంగా మన యొక్క యాత్రలో సక్సెస్ అయి సంతోషంగా తిరిగి రావచ్చు. కాబట్టి మన యొక్క సమయము ఏ విషయంలో ఎక్కువ పోతుంది? నా మంచి కర్మలు సర్దుకోవడంలో, పుణ్యం యొక్క ఖాతాను తయారు చేసుకోవడంలో నా సమయం ఆ విషయంలో నేను కేటాయిస్తున్నానా లేదా? అటెన్షన్లో ఉండండి. నా సమయం ఎంత వృధా అయిందో అంత నా యొక్క పుణ్యం యొక్క ఖజానా, పుణ్యం యొక్క ఆస్తి మైనస్ అవుతుంది. మైనస్. దాని సెకండ్ నా యొక్క శ్వాస. శ్వాస అనగా ఆలోచన తీరు ఎలా ఉంది? ఆలోచన తీరు గొప్పగా ఉందా అంటే ఆలోచనల ద్వారా కూడా మీరు సఫలం చేసుకుంటున్నారు. అతి వ్యర్థమైన ఆలోచనలతో మీరు మీ యొక్క శక్తిని సంపూర్ణంగా దూరం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత మూడో అంశం మన యొక్క సంకల్పాలు. గొప్ప వ్యక్తులు గొప్పగా ఆలోచిస్తారు, గొప్పనే కోరుకుంటారు. కాబట్టి నేను గొప్పవారిగా కనపడాలి అంటే ఆస్తి అంతస్తులు చాలా గొప్పగా, చాలా రిచ్ మ్యాన్గా కనపడాలి అనేటువంటి ఆలోచన కొందరిలో ఉంటుంది. అది కొందరికి దొరకవచ్చు, కొందరికి దొరకకపోవచ్చు. కానీ మీ చేతిలో ఒకటి ఉంది. మీరు ఎప్పుడు కూడా గొప్పగా సంకల్పాలు చేయండి, గొప్పగా ఆలోచించండి. సమయము, సంకల్పాలు, శ్వాస ఆధ్యాత్మికంగా ఉన్నాయా అంటే భగవంతుడికి నచ్చే విధంగా ఉన్నాయా? ఎప్పుడైతే ఈ మూడు భగవంతుడికి నచ్చే విధంగా మాత్రమే ఉంటాయో అప్పుడు ఈ మూడింటిని మీరు సఫలం చేసుకున్నటువంటి వారిగా తయారు కావచ్చు. సఫలం చేసుకున్నప్పుడే మనం గొప్పవారిగా మారిపోతాము. గొప్ప వ్యక్తులకు గొప్ప శక్తిని పొందాము అనేటువంటి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వాళ్ళు కలుగుతూ ఉంటుంది. అనుభవశాలి ఆత్మ, ఒక గొప్ప హోదాలో ఉన్న ఆత్మ ఇలాంటి విషయాలలో ఎక్కువగా అటెన్షన్ చూపిస్తూ ఉంటారు. వారి యొక్క సమయం వ్యర్థంలో పోనివ్వరు, సంకల్పాలను కూడా వ్యర్థంలో పోనివ్వడు. సమయము, సంకల్పాలు, ఆలోచనలు, వారి యొక్క థింకింగ్ ఎంత గొప్పగా మారిపోయిందో అప్పుడు ఆ వ్యక్తి అంత సక్సెస్ఫుల్ అవుతారు ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఈ మూడిటిపై మనం అటెన్షన్ ఇద్దాము. నా టైం దేనిలో పోతుంది? ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటారో, ప్రతి విషయంలో భగవంతుణ్ణి తోడు తీసుకుంటారు, మంచి అనుభవం ఉండేటువంటి వ్యక్తులతో మీ టైంని స్పెండ్ చేస్తారు, వారి ద్వారా ఎన్నో మంచి పాఠాలు నేర్చుకుంటారు. అప్పుడు మీ యొక్క టైం, మీ యొక్క సమయము సఫలమైనట్టు.
మన యొక్క సంకల్పాలు అనగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క శ్వాస, నా థింకింగ్ ఎలా ఉంది? ఎప్పుడైతే నా యొక్క ఆలోచన తీరు గొప్పగా ఉంటుందో అప్పుడు మనం గొప్ప వ్యక్తులుగా తయారు కావచ్చు. సమయము, సంకల్పాలు, మన యొక్క శ్వాస, ఈ మూడింటిని మనం సఫలం చేసుకోవాలనేదే పరమాత్మ మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక దివ్యమైన లెసన్, ఒక పాఠం. సో ఆ విధంగా ఎప్పుడైతే మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటామో అప్పుడే మనం ఒక రాజయోగి ఆత్మ, పవిత్ర ఆత్మ, గొప్పవారిగా మనం తయారవుతాం. మరి ఈ మూడిటిపైన ఎంతవరకు నేను అటెన్షన్ చూపిస్తున్నాను, ఎంతవరకు కాన్సన్ట్రేషన్ని నేను పెంచుకుంటున్నాను, నా కాన్సన్ట్రేషన్ అలాంటి వాటిపైనే పోవాలి అంటే కొన్ని పద్ధతుల్ని, కొన్ని డిసిప్లిన్స్ని మనం పాటించాల్సి వస్తుంది. ఫస్ట్ డిసిప్లిన్, మీ డే స్టార్ట్ ఏ విధంగా జరిగింది? మీ డే స్టార్ట్ పాజిటివ్గా మొదలైందా? లేదా నిన్నటి వరకు, నిన్న రాత్రి వరకు మీరు గడిపేసినటువంటి తప్పుడు ఆలోచనలు, మీ మైండ్, మీ బాడీ టైర్డ్గా అయిపోయినటువంటి వాటితో స్టార్ట్ చేశారా? ఎర్లీ మార్నింగ్ మన డే స్టార్ట్ గొప్పగా ఉండాలి. మళ్ళీ చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. వారు ఆలోచించారో ఏమనుకుంటారో అది జరగలేదనుకోండి, ఒక మాట అంటుంటాం, ఏ గడియలో నిద్రలేసానో కానీ ఈరోజు ఏ పని కూడా సరిగ్గా జరగట్లేదు అని. మన ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం ఆధ్యాత్మికతలో చాలా విలువైన సమయం. భక్తిలో కానివ్వండి, ఆధ్యాత్మిక కానివ్వండి, బ్రహ్మ ముహూర్తానికి చాలా విలువ ఉంది. తర్వాత రెండో సమయం సంధ్యాకాలము. ఆ సంధ్యాకాలం కూడా భక్తిలో కూడా చెప్తూ ఉంటారు, సంధ్యాకాలంలో దేవతలు కూడా పరిక్రమించేటువంటి సమయము. ఆ సమయంలో వీలైనంత వరకు ఎవ్వరి గురించి కూడా వ్యర్థం ఆలోచించకుండా, వ్యర్థం మాట్లాడకుండా భగవంతుడి యొక్క చింతనతో స్టార్ట్ చేయండి. మంచి చింతన. రెండు రకాలు ఉంటాయి, చింత, చింతన. ఎక్కువగా ఓవర్గా వేస్ట్ ఆలోచిస్తున్నాను, దాన్ని చింత అంటారు. పాజిటివ్ చర్నింగ్, పాజిటివ్గా ఆలోచించడం, దానిని చింతన అని అంటారు. నా టైం, నా సమయం ఎప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. కాబట్టి విశేషంగా డే స్టార్ట్ చేసినప్పుడు మీ చింతన పాజిటివ్గా స్టార్ట్ చేయండి. మా సంస్థలో వస్తున్నటువంటి ప్రతి విద్యార్థినిలో ఈ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు ఎన్నో సంవత్సరాల నుండి. ప్రతిరోజు మాతో సమానంగా ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తాన నిద్రలేస్తారు. పరమాత్ముడితో ఆత్మిక సంభాషణ అందరూ చేస్తూ ఉంటారు. ఎంత గొప్ప ఆత్మిక సంభాషణ వారు పరమాత్మతో చేస్తారంటే, నిన్నటి వరకు జరిగిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైనా కానీ ఒక సెకండ్లో మర్చిపోగలుగుతారు. భగవంతుడితో ఏ వ్యక్తి అయితే ఆత్మిక సంభాషణ చేయడం అలవాటుగా మార్చుకున్నారు, వారి యొక్క సమయం ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. మన డే స్టార్ట్ ఏ విధంగా స్టార్ట్ అయింది? గొప్ప సంకల్పాలతో స్టార్ట్ అయిందా? అప్పుడు మీ డే అంతా కూడా అదే గొప్పగా, అదే హాయిగా మీరు ఉండగలుగుతారు. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే ఒక హ్యూమన్ మైండ్
నిద్ర లేవగానే ఎర్లీ మార్నింగ్ 10 to 15 minutes తన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్కి మంచి థాట్స్ మాత్రమే చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీ సమయం గుడ్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఏ వ్యక్తి అయితే ఎర్లీ మార్నింగ్ గుడ్ టైంలో తన డే స్టార్ట్ చేస్తారో వారి దినమంతా కూడా సమ్ టైం బాగుందని అనిపిస్తుంది. పొరపాటున కూడా మీకు ఇలా అనిపించదు, నా టైం బాగాలేదు. ఓకే, తర్వాత మన యొక్క శ్వాస అనగా మన యొక్క ఆలోచన తీరం విన్నారు. సంకల్పాలు, ఆలోచనలు కూడా గొప్పగా ఆలోచించండి. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం సక్సెస్ చేసుకుంటామో గొప్ప వ్యక్తులుగా మనం మారుతూ ఉంటాం. కొందరు వ్యక్తుల పేర్లు తీసుకుంటూ ఉంటాం, ఫలానా 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 వారు. వాళ్ళ పేర్లు తీసుకోగానే సాధారణమైన మనుషులు ఏమంటారంటే వారికి ఏం తక్కువ అండి, వారు చాలా రిచ్ 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 అంటాం. నేను కూడా రిచా పూరా? నేను రిచ్ అంటే దెందులో రిచ్ అవ్వాలి? నా యొక్క సంకల్పాలలో రిచ్, కర్మల్లో రిచ్. అలా అవ్వండి. నా సమయం గొప్ప విషయంలో నేను కేటాయిస్తున్నాను అంటేనే నేను చాలా ఐశ్వర్యవంతుడను. నా యొక్క శ్వాస నిత్యం భగవంతుని స్మరణలో ఉంది అంటే నేను చాలా ధనవంతుణ్ణి. సంకల్పాలు ప్రతి ఒక్కరి విషయంలో గొప్పగా మార్చుకున్నానంటే కూడా నేను చాలా గొప్ప ఐశ్వర్యవంతుడను. ఈ విధంగా ఏ వ్యక్తి అయితే తన లైఫ్ స్టైల్ని మార్చుకుంటారో వారు ఖచ్చితంగా గొప్ప వ్యక్తులుగానే కనిపిస్తారు. గొప్పవారిగా ఉన్నాననేటువంటి మంచి పాజిటివ్ ఫీలింగ్తో వారు ఉండగలుగుతారు. సో ఈ విధంగా మన యొక్క సమయాన్ని, సంకల్పాలను, శ్వాసను నిత్యం పరమాత్ముడికి నచ్చిన విధంగా వాటిని మనం సఫలం చేసుకోగలగాలి. సఫలత అనేది నా యొక్క జన్మసిద్ధ అధికారం. సక్సెస్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అధికారం, ఒక రైట్. సో నా రైట్స్ని నేను కాపాడుకోవాలి అంటే ఈ మూడింటిని మనం పద్ధతి ప్రకారంగా భగవంతుడికి నచ్చిన విధంగా సఫలం చేసుకోవాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప లెసన్. వ్యర్థంలో పోనివ్వకుండా మన యొక్క టైం టేబుల్ని ఈ విధంగా మనం మార్చుకోవాలనేదే ఈరోజు మనమంతా చర్చించుకుంటున్నటువంటి గొప్ప అంశము. మంచి సమయంలో, మంచి విషయాలలో మనం ఏ విధంగా సమయాన్ని సఫలం చేసుకోవాలి. నా టైం బ్యాడ్ అనిపిస్తుంది అనుకోండి. కొందరు అంటుంటే చూడండి, చాలా టైం బ్యాడ్ ఉంది. ఎందుకు బ్యాడ్ ఉంది? గతమే ఎక్కువ నా మనసు తలుచుకుంటుంది, అవే గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే నాకు గతంలో జరిగిన బ్యాడే ఎక్కువ గుర్తొస్తుందో అప్పుడు నా ప్రజెంట్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కొన్నిటి సహాయం మనమందరం తీసుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ప్రకృతి, భగవంతుడు తయారు చేసినటువంటి ఒక ప్రకృతి మనందరికీ మన యొక్క మైండ్ని ప్రశాంతంగా మార్చగలుగుతుంది. మీకు చాలా ఆవేశం పెరిగింది, క్రోధం పెరిగింది, అక్కడ వెళ్ళగానే అది చూడగానే మీకు తెలియకుండానే ఆవేశం వచ్చింది అంటే ప్రకృతి యొక్క సహాయం మీరు తీసుకోవచ్చండి. ఒక మంచి గార్డెన్కి వెళ్ళిపోండి, లేదా ఒక నది తీరంకి వెళ్ళిపోండి. అక్కడ ఆ గార్డెన్లో వెళ్ళి ప్రశాంతమైన గాలి పీల్చుకోండి, లేదా ఒక సముద్రం ఒడ్డున వెళ్ళి మంచి సంభాషణ చెయ్యండి. లేదా మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి టాపిక్, మీ మైండ్ ప్లెజెంట్గా పెట్టేటువంటి ఏదో ఒక మంచి టాపిక్ని
మీరు రాయడం స్టార్ట్ చేయండి. వీటి వల్ల కూడా మన యొక్క సమయం ప్రకృతి సహాయం ద్వారా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. అలా ఆధ్యాత్మిక చింతన ద్వారా, ప్రకృతి సహాయం ద్వారా కూడా మన యొక్క సమయాన్ని, ఆలోచనలను మనం గొప్పగా మార్చుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి వారి సహవాసంలో ఉంటే కూడా వారు మీకు ఇలాంటి గొప్ప విషయాలను నేర్పిస్తారు. వాటిని నేర్చుకోండి, వాటిని పాటించండి, ఆ మార్గంలో నడవండి. అప్పుడే అవి సఫలమనగా సక్సెస్ అవుతుంటుంది. ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్ అవుతామో అప్పుడు మనలో ఉత్సాహం అనేది పెరుగుతుంది, సంతోషం అనేది పెరుగుతుంది. ఉత్సాహం, సంతోషం రెండు ఉన్నాయనుకోండి, అప్పుడే మన జీవితం అనేది వజ్రతుల్యంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వజ్రతుల్యంలో ఉన్నామా, గవ్వతుల్యంగా ఉన్నామా అనేది స్వయం మనం చెక్ చేసుకోవాలి. మన మనసుకి ఇలాంటి ప్రశ్నల్ని కూడా అడుగుతూ ఉండాలి. సంపూర్ణమైనటువంటి పవిత్ర జీవితంలో మనం జీవించాలి అంటే ఈ మూడింటిని మనం చెక్ చేసుకుందాము. నా సమయము, నా సంకల్పాలు, నా యొక్క శ్వాస నిత్యం ఆధ్యాత్మిక పరంగానే ఉన్నాయా లేవా అనేది. ఈరోజు ఎపిసోడ్లో ఈ 3 అంశాల గురించి మనం చర్చించుకున్నాము. సమయము, సంకల్పాలు, శ్వాస సఫలం చేసుకునేటువంటి ఆధ్యాత్మికమైన రహస్యాలు, ఆధ్యాత్మిక పరంగా ముందడుగు వేయగలగాలి, వేస్తున్నానా లేదా అనేటువంటి విషయం గురించి రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మనం కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.